నాకు ఈ నిక్కర్ ఇచ్చేసి స్కూల్ యూనిఫామ్ నిక్కర్ స్టిచ్ చేయమన్నారు. సో నార్మల్గా వేసుకునే ఈ నిక్కర్ని యూజ్ చేస్తూ స్కూల్ యూనిఫామ్ నిక్కర్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయొచ్చు, పర్టికులర్గా అదే నిక్కర్ లేకపోయినా అనేది ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిక్కర్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఓపెన్ లేదు, బట్ మనమే ఓపెన్ వచ్చేలా పెట్టాలి. అండ్ పాకెట్స్ని కూడా వేరేలా పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇది మొత్తం క్లాత్ ఉంది. దీన్ని 2 ఫోల్డింగ్స్గా వేసాను. ఫస్ట్ బ్లౌజ్ని 2 సపరేట్ పార్ట్స్గా కట్ చేసుకున్నట్లుగానే నిక్కర్ని కూడా 2 సపరేట్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ని చెక్ చేయాలి. నిక్కర్ పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి. బెల్ట్ క్రింద నుంచి హైట్ ఎంత ఉందో చూడండి. 11.5 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్రింద వైపున ఫోల్డింగ్ చేయడానికి. అలానే లూజ్ని చెక్ చేయడానికి ఇక్కడ స్టిచ్ నుంచి అలానే ఇటువైపు స్టిచ్ వరకు ఎంత ఉందో చూడండి. మొత్తం 8.5 ప్లస్ 2 వైపుల ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసిన క్లాత్ పైన అడ్డంగా 9.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలానే హైట్ వచ్చేసరికి 13.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని దీనికి ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. సో దానికి కూడా ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇది ఫోల్డింగ్ కోసం అనేది గుర్తుండడానికి. ఇలా మార్క్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆ బాక్స్ని ఎలాగైతే మార్క్ చేసామో దాని ప్రకారం కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత క్రింద వైపున కొంచెం క్రాస్ ఉంది, సో దాన్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ అనేది క్లోజింగ్ ఉన్నా సరే 2 సపరేట్ పార్ట్స్గా సపరేట్ చేసుకోవాలి. కిస్తాని మార్కింగ్ చేసుకోవడం కోసం ముందు ఒక వైపున ఒక 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని దాని పక్క నుంచి ఈ క్లాత్ని నిక్కర్ని పెట్టేసుకోవాలి. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ మనం ఎట్లయితే తీసుకున్నామో ఫస్ట్ అలానే సెట్ చేసుకొని లూజ్ ఎంతవరకు ఉందో అక్కడ లూజ్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖాళీ లూజ్ని మార్క్ చేసుకోవాలి. అలానే పై వైపున నడుము లూజ్ కూడా ఎంత ఉందో స్టిచ్ నుంచి స్టిచ్ వరకు మెజర్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని మెజర్ చేస్తే 5.5 ఇంచెస్ వచ్చింది. ఈ 5.5 ఇంచెస్కి ఇంకొక ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ప్రిల్స్ అనేది యాడ్ అవుతాయి. సో దానికోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసి 7.5 ఇంచుని 1/2 ఇంచ్ లైన్ పక్క నుంచి మార్క్ చేసుకోవాలి. కిస్తా లూజు ఖాళీ లూజు మార్క్ చేసాం కానీ కిస్తా పొడవు అనేది మార్క్ చేయలేదు కదా. సో క్రింద వైపు నుంచి కిస్తా హైట్ని కూడా మార్కింగ్ చేసుకొని పైన నడుము నుంచి కిస్తా వరకు ఇలా లైట్ రౌండ్ షేప్ వచ్చేలాగా అలానే ఈ పొడవును కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలానే క్రింద వైపును కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుండడానికి ఒక మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇట్లాగే ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ని తీసుకుంటాం. దానికోసం ఇలా డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి ఇక్కడ 10.5 ఇంచెస్ని తీసుకుంటున్నాము. అలానే ఫ్రంట్ పార్ట్లో హైట్ 13.5 కదా, సేమ్ ఇక్కడ కూడా 13.5 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకున్న 1 ఇంచును వదిలేసి ఆ వైపుగా ఫ్రంట్ పార్ట్ని అనేది పెట్టేసుకోవాలి. ఈ వైపున 1 ఇంచ్ ఉందో లేదో చెక్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఆ తర్వాత ఈ 1 ఇంచ్ వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటే కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా అన్ని మార్కింగ్స్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఫోల్డింగ్ కోసం పెట్టిన మార్కింగ్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉన్నాయో అలా మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో నడుముని మనం ఎలాగైతే మెజర్ చేసుకున్నామో సేమ్ అలానే నిక్కర్లో బ్యాక్ సైడ్ స్టిచ్ నుంచి స్టిచ్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోండి. 7.5 వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం లూజ్గా ఉండడం కోసం మాత్రమే యాడ్ చేసాము. బట్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మాత్రమే వదిలేసుకొని అక్కడి నుంచి నడుము ఎంతైతే ఉందో అంత ప్రకారంగా 7.5ను మాత్రమే ఇక్కడ మార్కింగ్ చేయాలి. యాక్చువల్గా ఈ బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేయాలి డాట్స్ కోసం. కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్ లూజ్గా ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో నేనైతే యాడ్ చేయట్లేదు. బట్ మీరు మాత్రం ఒక 1 ఇంచ్ డాట్స్
డాట్స్ కోసం యాడ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో దాని నుంచి ఆల్రెడీ ఫ్రంట్కి కిస్తా అనేది మార్కింగ్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ కిస్తాన్ని ఫ్రంట్ పార్ట్లోకి యాడ్ చేయాలి. ఇక ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కోసం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈజ్ లోపల వైపుకు ఉన్న ఈ మార్కింగ్ను మాత్రమే కట్ చేయాలి. అలానే క్రింద వైపున చిన్న టక్స్ ఇచ్చేస్తే ఫోల్డింగ్ అంతవరకు అనేది ఈజీగా ఉంటుంది. అలానే బ్యాక్ పార్ట్ అని చెప్పేసి ఇలా రాసి పెట్టుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బటన్స్ పెట్టుకునే పట్టీ ఉంటుంది కదా, ఇక్కడ దీని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. నాకు వచ్చేసరికి 5.5 ఉంది, బట్ ఖర్చు కోసం 6 ఇంచెస్. అండ్ అలానే ఇక్కడ ఈ పట్టీ వెడల్పు కూడా ఒక 1.5 వచ్చింది. సో ఇక్కడ 1.5 దానికి డబల్ తీసుకోవాలి కాబట్టి 3 ఇంచెస్. ఇలా ముందు ఇలా 2 పార్ట్స్గా అంటే 2 క్లాత్స్ మనకు కావాలి. దానికోసం 3 ఇంచెస్ వెడల్పు 6 ఇంచెస్ పొడవుతో ఉండే క్లాత్ అని హుక్స్ అండ్ బటన్స్ పట్టీ కోసం తీసుకున్నాము. అండ్ బెల్ట్ని పెట్టుకోవడానికి స్ట్రిప్స్ అనేది కావాలి. దానికోసం ఒక 4 స్ట్రిప్స్ ఉండాలి. అంటే ఫ్రంట్కి ఒక 2 స్ట్రిప్స్ ఉండేలాగా, బ్యాక్కి 2 స్ట్రిప్స్ ఉండేలాగా మొత్తం 4 స్ట్రిప్స్ అనేది ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒకేసారి పాకెట్ని కూడా తీసుకుంటున్నాను, బట్ నాకైతే ఇట్లా ఓపెన్ క్లాత్ ఉంది, జాయిన్ చేస్తాను. దానికోసం 6.5 ఇంచెస్ వెడల్పుతో 8 ఇంచెస్ పొడవుతో ఉండేటట్లుగా ఇలా ఒక బాక్స్ లాగా పాకెట్ కోసం అనేది మార్క్ చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకున్నాము. అయితే లెంత్ ఏది విడ్త్ ఏది అనేది గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి. ఇలా ఒక బాక్స్ లాగా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ అయితే అలాగే పెట్టేసుకోండి. ఒక్కసారి క్లాత్ మొత్తం చూడండి, ఇందాకున్న క్లాత్ ఇప్పుడున్న క్లాత్ ఆల్మోస్ట్ ఒక 50 సెంటీమీటర్స్ ఈ నిక్కర్కి పట్టు ఉంటుంది. అంటే వెడల్పు ఎక్కువగా ఉంటే మొత్తం ఆ వెడల్పులోని ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తాయి కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దానికోసం వచ్చేసి ఫస్ట్ 2 ఎదురెదురుగా పెట్టుకోండి కిస్తాలు. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ క్రింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా ఒక పార్ట్ కుట్టిన తర్వాత రెండో పార్ట్ని కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ ముందు చెక్ చేసుకోకుండా కుట్టామనుకోండి మళ్ళీ మనకే డబల్ పని అవుతుంది. సో ఇలా కుట్టిన తర్వాత కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఓన్లీ డాట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి జస్ట్ లైట్గా ఇక్కడ నేను వేసినట్లుగా 2 వైపులా ఇట్లా డాట్స్ లాగా వేసేసుకోండి, సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో పెద్దగా వర్క్ ఏమి ఉండదు. ఇప్పుడు 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కిస్తాని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 స్టిచెస్ వేసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది నిక్కర్ కదా. ఒక 3 స్టిచెస్ అయితే వేసుకోండి. చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా 2 ఎదురెదురుగా పెట్టేసుకొని ఇప్పుడు హుక్స్ పట్టి లూప్స్ కోసం అని చెప్పేసి 2 క్లాత్స్ని తీసుకున్నాం. ఈ 2 క్లాత్లని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి 2 వైపులా ఇలా ఫోల్డింగ్ లోపల వైపుకి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకొని సేమ్ అలానే రెండో క్లాత్ను కూడా ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ని ఎదురుగా పెట్టేసుకొని నా లెఫ్ట్ సైడ్న నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో ఇక్కడ ఒక పట్టీని తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నట్టుగా కొంచెం మాత్రమే పడేటట్లుగా రఫ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మీద ఒక స్టిచ్ పడేలాగా రఫ్ చేసుకొని అక్కడికి థ్రెడ్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ దానికి ఆపోజిట్గా పెట్టేసుకొని రైట్ సైడ్ది కుట్టేది మాత్రం వెనక వైపుకి తిప్పేసుకొని ముందు డబల్ ఫోల్డింగ్ మీద నార్మల్గా ఒక ఫోల్డింగ్ అనేది ఇక్కడ కిస్తా అనేది రౌండ్గా వచ్చింది కదా, సేమ్ నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నట్లుగా ఒక డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 ఎదురెదురుగా వచ్చినప్పుడు ఎలా వచ్చాయో. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్ట్రిప్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని లోపల వైపుగా చూడండి పై వైపునున్న క్లాత్కి లోపల వైపుగా ఉండేటట్లు ఇక్కడ నేను ఏ షేప్లో అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ షేప్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపున అనేది బటన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు అర్థమైనట్లుంది, రెండు ఒకదానిపైకి ఒకటి వస్తున్నట్లుగా. ఆ తర్వాత ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్న ఒక హాఫ్ ఇంచ్ని వదిలేసుకొని ఒక 5 ఇంచెస్ వరకు అంటే పాకెట్ హైట్ని ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ అనేది 2 పార్ట్స్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ని జాయింట్ చేసుకున్నాను. మీరు సింగిల్ క్లాత్ ఉంటే సింగిల్ క్లాత్ని తీసుకోండి. బట్ నాకు ఇక్కడ పాకెట్ని జాయింట్ చేస్తున్నప్పుడు మిస్టేక్ వచ్చింది. సో సేమ్ అదే క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇటువైపుగా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ 5 ఇంచెస్ వరకు ఇలా ఒక చిన్న బాక్స్ లాగా స్టిచ్ చేసుకొని అంత ఎక్కువ క్లాత్ లేకుండా కట్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఈ స్క్వేర్ ప్లేస్లో కూడా చిన్న కటింగ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మరలా దీనిపైన ఒక స్టిచ్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా వచ్చేటట్లు పై వైపున ఒక స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు నా మిస్టేక్ ఏంటనేది తెలిసింది. నేను క్రింద వైపున స్టిచ్ చేసి చూడాలి, బట్ దాన్ని రివర్స్ చేస్తే నేను జాయిన్ చేసిన క్లాత్ అనేది బయట వైపుకి కనపడుతుంది. సో అక్కడికి క్లాత్ని కుట్లు విప్పేసి తర్వాత నార్మల్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత ముందు క్రింద వైపున అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది పాకెట్ కాబట్టి చిన్నపిల్లలు మనీ అలా వేసుకుంటారు. సో గట్టిగా ఉండడం కోసం ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ పాకెట్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేస్తే స్టిచెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత క్రింద వైపున కొంచెం క్లాత్ ఉంటుంది, దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. అలానే పై వైపున పాకెట్ వరకు కూడా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ పెట్టడం కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో సేమ్ అలానే ఒక 2 ఇంచెస్ అనేది ప్రిల్స్ పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో ఉండేటట్టు ఇంకొక పార్ట్ని తీసుకొని ఒక పార్ట్కి ప్రిల్స్ రైట్ సైడ్కి పెడితే ఇంకొక పార్ట్కి లెఫ్ట్ సైడ్కి అంటే ఆపోజిట్లో వచ్చేటట్లు 2 పార్ట్స్కి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత క్రింద వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇంకొక పార్ట్ను కూడా 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో కిస్తా అనేది జాయిన్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా కిస్తాని జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అంతా కరెక్ట్గా సెట్ చేసుకోండి. క్రింద కాళ్ళ వైపున కరెక్ట్గా సెట్ చేసుకున్నారనుకోండి అంతా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక పట్టీ అనేది బయటకు వస్తుంది, మనం బయటకి అంటే కాజా పట్టీని బయటకి యాడ్ చేస్తాం కదా, సేమ్ అలానే బయటకు వచ్చేటట్లుగా ఉంటుంది. ఇక్కడ దాన్ని బయటకు వచ్చేటట్లుగా పెట్టేసుకొని ఇక్కడ నేను కిస్తాని జాయిన్ చేసినట్టుగా జాయిన్ చేయాలి. ఇక్కడ కిస్తాన్ జాయిన్ చేసేటప్పుడు ఈ స్ట్రిప్స్ కంటే కొంచెం పైనుంచి స్టిచ్ వేసుకున్నారనుకోండి ఇక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక షేప్ని అనేది డ్రా చేస్తున్నాను, దాని ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. అయితే క్రింద వైపు నుంచి ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ క్రింద వైపు నుంచి ఈ షేప్ మీదకి వచ్చేలాగా ఇక్కడ నేను పెట్టిన షేప్ ప్రకారం ఇలా జాయింట్ చేయటం వల్ల ఈ రెండు కూడా ఒకదానిపైకి ఒకటి వచ్చేలాగా ఉంటాయి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి. దానికోసం ముందు 2 సైడ్స్ జాయింట్ చేయాలి. ఇక్కడ చూసారా కొంచెం గ్యాప్ అనేది ఉంది ఇక్కడ క్లాత్కి. సో ఆ గ్యాప్ మీద మాత్రమే స్టిచ్ పడాలి, పాకెట్ పైన స్టిచ్ పడకూడదు. పాకెట్ అనేది ఇలా ఓపెన్లో ఉండేటట్లు ఆ పక్కన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మీద మాత్రమే స్టిచ్ పడాలి. ఇక్కడ కూడా ఒక 2-3 స్టిచెస్ అనేది వేసుకోండి. ఇక రెండో పార్ట్ నార్మల్గా జాయింట్ చేసేసుకోవడమే. కావాలి అనుకుంటే రెండవ సైడ్ను కూడా పాకెట్ని సేమ్ ప్రాసెస్లో జాయింట్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక్క సింగిల్ పాకెట్ని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత దీన్ని రివర్స్ చేసేయాలి. ఇప్పుడు పైన నడుం బెల్ట్ని వేయాలి. దానికంటే ముందుగా ఇక్కడ స్ట్రిప్స్ బెల్ట్ పెట్టుకోవడం కోసం స్ట్రిప్స్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఫోల్డ్ చేసినట్లుగా ఫోల్డ్ చేసుకొని ముందు ఈ 4 స్ట్రిప్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెల్ట్ కోసం ఎంత కావాలో ముందు ఇక్కడ ఈ మనం కుట్టిన నడుముని మెజర్ చేసుకోండి. నాకు మొత్తం 23.75 వచ్చింది. దానికి ఎక్స్ట్రా ఇంకొక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు
వచ్చేటట్లుగా మొత్తం 27 ఇంచెస్ పొడవు, అలానే ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది ఖర్చుతో పాటు, ఇంకొక 1/2 ఇంచ్ని యాడ్ చేసి మొత్తం 4 ఇంచెస్, అంటే బ్యాక్ సైడ్ కూడా ఫోల్డింగ్ వస్తుంది కదా, సో 4 ఇంచెస్ వెడల్పుతో 27 ఇంచెస్ విడ్త్తో ఒక క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్లాత్ని ఇక్కడ 3.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో అక్కడ 3.5కి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నేను ఎటువైపు అయితే స్టిచ్ చేస్తున్నానో అటువైపున 3.5 ఇంచ్ అనేది పక్క వైపుకి ఎక్స్ట్రా పెట్టేసుకొని, ఇక్కడ నేను పెట్టేటప్పుడు ఫ్రంట్కి 2 స్ట్రిప్స్ బ్యాక్కి 2 స్ట్రిప్స్ అని చెప్పేసి బెల్ట్కి పెట్టుకున్నాయి అన్నాను కదా, ఇక్కడ ఫ్రంట్లో ఒక స్ట్రిప్ని యాడ్ చేశాను. అలాగే స్టిచ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ కూడా వచ్చేటప్పుడు ఒక స్ట్రిప్, అలానే బ్యాక్ సైడ్ని ఇంకొక పార్ట్లు అంటే డాట్స్ వేసుకున్నాం, ఇక్కడ డాట్స్ వేసుకున్న ప్లేస్లో స్ట్రిప్స్ యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా 4 సైడ్స్ ఉన్న 4 స్ట్రిప్స్ అనేది యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది, దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసి తీసేయాలి. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ నేను ఫోల్డ్ చేసినట్టుగా ముందు అడ్డంగా కొంచెం, అలానే నిలువుగా కొంచెం, మరలా క్రింద వైపును కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని, అంటే ఇక్కడ 3 వైపులా మనం ఫోల్డ్ చేసాం. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల వైపుకి అనేది ఫోల్డ్ చేస్తూ పైన బెల్ట్ని స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నట్టుగా బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి కట్ చేయొద్దు. ఇక్కడ నార్మల్గా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు స్ట్రిప్ని లోపల వైపుగా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్ట్రిప్ పైన ఒక 2-3 రఫ్ స్టిచ్చెస్ వేసేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. అలానే ప్రతి స్ట్రిప్ని స్టిచ్ చేసుకుంటూ ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు క్రింద వైపున 2 కాళ్ళకి జాయిన్ చేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ చెక్ చేస్తే ఒకవైపు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ కిస్తాకి కొంచెం ఎక్స్ట్రా కుట్టు వేయటం వల్ల ఇప్పుడు 2 అనేది ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు ఇలా 2 కాళ్ళకి ఇట్లా జాయింట్ వేస్తున్నాను. దీనికి కూడా ఒక 2-3 స్టిచెస్ వేసుకోవటం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉంది? యాక్చువల్గా ఈ వీడియో నేను షూట్ చేసి 1 ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ అనే షూట్ చేశాను, బట్ ఈ ఇయర్కి నాకు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కుదిరింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను సెంపై. నిజంగా మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అయితే చాలా థ్యాంక్స్ అండి.